హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీరు తమ్ముళ్ళలో చూసినట్టు మనకు గచ్చిబౌలిలో కనిపించే హౌసెస్ వచ్చేసి మనకు ఈరోజు అయితే మన ఏరియాలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో 30 ఫీట్ రోడ్డుకు అన్ని ఫెసిలిటీతో ఉన్న ఏరియాలో అయితే మీకు ఒక ఎక్సలెంట్ హౌస్, అది కూడా మనకు డూప్లెక్స్ టైప్లో కట్టిన హౌస్ అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. మరి దీనికి చూసుకుంటే మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో చుట్టూ సరౌండింగ్ కూడా టోటల్గా అయితే కాలనీ అయితే డెవలప్మెంట్ అయిపోయింది. ఈ ఏరియాలో చూసుకుంటే కూడా మనకు నియర్ బైలో కూడా కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా నియర్ బైలో ఉన్నాయి. మన మెట్రో స్టేషన్కు ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది. మరి లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందనేది కూడా చూద్దాం ఒకసారి. మరి ఎంట్రెన్స్లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు మెయిన్ ఏదైతే ఎంట్రెన్స్లో చూసుకున్నట్టు మనం గేట్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క బిల్డర్ అనేది మనం ఇప్పటి వరకు అన్ని మనకు ఐరన్తో చేసిన గేట్లు అయితే ఉన్నాయి. కాకపోతే మనకు లేటెస్ట్ మోడల్ ఏదైతే ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుందో ఆ ట్రెండ్గా నడిచే గేట్ అయితే మనకు ఇక్కడ చూస్తాం. వీడియోలో ట్రెండ్గా నడుస్తున్నది అయితే మనకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశాడు. చాలా ఎక్సలెంట్గా మనకు వుడ్ వర్క్ తోటి అయితే ఫినిషింగ్ ఇచ్చారు. మనకి ఫ్లోరింగ్లో చూడొచ్చు, ఫ్లోరింగ్లో కూడా మనకు ఒక బ్లాక్ కలర్ గిన్నెట్ కాకుండా మంచి రఫ్తో ఉన్న స్కిడ్ కాకుండా ఉండడానికైతే కింద ఫ్లోరింగ్లో అయితే మంచి డిజైన్తోనే ఉన్న అయితే పార్కింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇందులో మనకు 4 వీలర్ ఒక కమర్షియల్ వెహికల్స్ ఇందులో కూడా మనకు 2 నుంచి 3 కూడా పార్క్ చేసుకోవడానికి అయితే మంచి చేసి అయితే దీనికైతే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అనేది చాలా మంచిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు వెహికల్స్ ఇంటి ముందట రావడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి కింద వచ్చేసి మనకు కింద చూసుకోవచ్చు, ఇందులో వచ్చేసి మరి దీనికి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దీనికి వచ్చేసి మరి బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరి 30 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. మరి గ్రౌండ్లో చూసుకుంటే మనకు సింగిల్ బెడ్రూమ్ అనేది ప్లాన్ చేశారు. ఎంట్రన్స్లో చూసుకుంటే ఇది వచ్చేసి మరి సింగిల్ బెడ్రూము. లోపల చూసుకున్నట్టు లోపల వచ్చేసి మనకు చాలా స్పేసియస్గా మీరు రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా పాసిబుల్ ఉండేటట్టు అయితే ఒకటి సింగిల్ బెడ్రూమ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశాడు. మరి ఇది వచ్చేసి మీకు చూసుకోవచ్చు, హాల్గా అయితే వాడుకోవచ్చు. మరి ఈశాన్య మూలకు మనకు అగ్గి ఉండాలి, మనకు ఈశాన్య మూలకు ఆగ్నేయంలో మరి కిచెన్ ఇవ్వాలి కాబట్టి మనకైతే ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ ఉంది కాబట్టి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ మీరు రెంట్కి ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి దీనికి వచ్చేసి మరి చిల్డ్రన్స్ మనకైతే ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాడు. సింగిల్ బెడ్రూమ్తో పాటు పక్కనైతే ఒకటి కామన్గా అయితే వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఇక్కడ ఆల్మోస్ట్గా సింగిల్ బెడ్రూము 7,000 నుంచి ఒక 8,000 వరకు కూడా మీకు రెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా సామాన్ కానీ మరి మెటీరియల్ ఏమైనా ఉన్నా కూడా మీకు పైన స్టోరేజ్ రూమ్లో కూడా పెట్టుకోవడానికి అయితే పైన మీకు స్టోరేజ్ రూమ్ కూడా ఇచ్చారు. వర్క్ విషయంలో చూసుకోవచ్చు, మనకు ఫ్లోరింగ్లో అయితే మంచి క్వాలిటీతో ఉన్న లుకింగ్తో ఉన్న అయితే టైల్స్ అయితే కింద ప్రొవైడ్ చేశాడు. ఇది వచ్చేసి మరి విండోలో కూడా చూసుకోవచ్చు, విండో కూడా మనకు గిర్నైట్ తోటి అయితే ఫినిషింగ్ ఇచ్చాడు. ఏదైతే మనకు ఇప్పుడు యూపీవీసీ మరి యూపీవీసీ విండోలు అనేది కూడా ట్రెండ్గా నడుస్తుంది కాబట్టి మనకు యూపీవీసీ విండోస్ కూడా దీనికైతే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూద్దాము. దీనికి మరి బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకుంటే మనకు 13/9 అయితే బెడ్రూమ్ సైజ్ కూడా ఉన్నది. ఎందుకంటే చాలామంది మన కస్టమర్స్ బెడ్రూమ్ సైజెస్ చిన్నగా ఉన్నాయని చెప్పడం వల్ల ఏంటంటే ఈరోజైతే మీకు బెడ్రూమ్ సైజెస్ కూడా మీకు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. మరి చూసుకోవచ్చు, ఎక్కడ కూడా వర్క్ విషయంలో బిల్డర్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశాడు. అలాగే మనము ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎలా ఉందని కూడా ఒకసారి అయితే చూద్దాం. మనం పైన కూడా ఫ్లోరింగ్లో మన పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మెట్ల కింద కూడా మనకు ఒకటి అటాచ్డ్ వాష్రూమ్, కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూము 2 రూమ్స్ అయితే ప్రొవైడ్ చేసినని చెప్పుకోవచ్చు. మరి ఎంట్రెన్స్లో చూసుకుంటే ఇది మనకు ఎంట్రెన్స్లో చూసుకుంటే ఇది వచ్చేసి మరి ఇండియన్ టేగుడ్తో అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మనకు ఫినిషింగ్ ఇచ్చారు. మెయిన్ డోర్ చూసుకోవచ్చు. ఏదైతే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి ఎంట్రెన్స్ అనేది ఈస్ట్ సైడ్లో అయితే ప్లాన్ చేశారు. ఇది చూసుకోవచ్చు డోర్ మనకు.
ఇది వచ్చేసి మరి ఈ స్టైల్లో ప్లాన్ చేశారు. టోటల్గా అయితే మరి ఇదైతే మీకు హాల్గా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మీరు సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ కానీ ఇక్కడ వేసుకున్నా కూడా టీవీ యూనిట్ అనేది ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే చూడడానికి కూడా చాలా మంచి అవకాశం ఉందని కూడా దీనికి చెప్పుకోవచ్చు. సో మరి ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మెయిన్ సింహద్వారం ఈస్ట్లో ఇచ్చారు. పక్కనే మనకు ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ ఉంది కాబట్టి మరి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. ఓపెన్ కిచెన్కు పక్కనే పూజ గది అనేది సపరేట్గా అయితే ప్లాన్ చేసి ఇచ్చారు. పూజ గది అనేది సపరేట్గా ప్లాన్ చేశారు. ఫ్లోరింగ్లో చూసుకోవచ్చు మంచి షైనింగ్ వచ్చిన టైల్స్ అయితే దీనికైతే ఇన్స్టాల్ చేశారని చెప్పుకోవచ్చు. సో పక్కనే మరి కిచెన్ పక్కనే వాస్తు ప్రకారం కూడా ఇక్కడ ఏరియాలో ఒకటి వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. సో మరి పైన వచ్చేసి మనకు 2 BHK ఒకటి కామన్ వాష్రూమ్తో పాటు ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. కింద వచ్చేసి మరి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి పైన వచ్చేసి మరి ఓనర్స్ ఉండడానికి అయితే మనకు 2 BHK అయితే ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే ఒక బాల్కనీ కూడా దీనికి ప్రొవైడ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంది. ఇది మనకు పక్కన కూడా మరి ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ కూర్చోడానికి కూడా బయట చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు చాలా ఈజీగా అయితే ఇందులో రావడానికి అవసరం ఉంది. మరి ఒకవేళ మీకు స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవాలనుకుంటే కూడా పైన స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉందని కూడా దీనికి చెప్పుకోవచ్చు. సో అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్ అయితే ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇది వచ్చేసి మరి 12/10 అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఉన్నది. అలాగే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే మనకు 11/12 ఉన్నది. ఇది వచ్చేసి మరి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కాబట్టి ఇందులో చూసుకోవచ్చు ఈ వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్గా చాలా పెద్దగా ఉంది. మరి ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ విషయంలో బిల్డర్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మరి చాలా ఎక్సలెంట్గా హౌస్ అయితే మరి ఒక డూప్లెక్స్ విల్లా టైప్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూము 2 వాష్రూమ్స్ ఇచ్చారు. అలాగే పైన చూసుకుంటే మనకు 2 బెడ్రూమ్స్ 2 వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. 2 వాష్రూమ్తో పాటు మనకు ఒకటి అడిషనల్గా కూడా ఒకటి వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి డైమెన్షన్ చూసుకుంటే మనకు 30x40 30x40 అనేది కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 133 గజాలు వెస్ట్ ఫేసింగ్ మనకు G+1 డూప్లెక్స్ ఇల్లు లాగా అయితే దీనికైతే మంచిగా అయితే ప్లాన్ చేసి అయితే దీనికైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మరి లొకేషన్ చూసుకున్నట్టయితే మరి లొకేషన్ హైలైట్ చూసుకున్నట్టే మనకు అవుటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ఒక 4 నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నియర్ బైలో వచ్చేసి మనకు TCS ఆదిపట్ల ఏదైతే ఉన్నదో సాఫ్ట్వేర్ కంపెనీ అయితే జస్ట్ మనకు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. టాటా ఏరోస్పేస్ TCS మళ్ళీ అలాగే టాటా ఏరోస్పేస్ అంటే ఎందుకు ఇక్కడ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి టోటల్గా మరి టాటా ఏరోస్పేస్ వచ్చేసి 5000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఏ ఏరియాలో అయితే మనకు కంపెనీస్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ అలాగే ఇండస్ట్రీ ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియా అనేది ఎక్కువగా మరి అలాగే తొందరగా అయితే డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ తీసుకున్న కానీ ఫ్యూచర్లో అయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. 1,06,00,000 అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మరి ఫిక్స్ రేట్ కాదు. ఇది వచ్చేసి మరి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ ఏరియా ఏదైతే ఉన్నదో బడంగ్పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గుల్ విలేజ్ అనేది ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 10 నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే మనకు కర్మన్ఘట్ బాలాపూర్ ఏరియా ఏదైతే ఉన్నదో ఆ ఏరియా నుంచి చూసుకుంటే 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ హౌజెస్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా అయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ సేల్కుంటే మాత్రం తప్పకుండా ఎస్టిమేషన్ చేయండి. ఒకవేళ మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మనమైతే సేల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. మరి మరో కొత్త ప్రాపర్టీ తోటి మంచి ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్ దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త ప్రాపర్టీని మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.